జిల్లా పెంబర్తిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేటీఆర్ తో పాటు కన్నెపల్లికి వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కేటీఆర్ వాగ్వాదం చేశారు. ఇక కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. మనం చూసాం, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ టైంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. జనగామ జిల్లా పెంబర్తిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేటీఆర్ తో పాటు కన్నెపల్లికి వెళ్తున్న వాహనాలను పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. మనం చూడొచ్చు ఆ విజువల్స్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామంటున్నారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మనం చూడొచ్చు, పోలీసులతో కేటీఆర్ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కారు దిగి మరోవైపు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి భారీ గేట్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. భయం ఎందుకు? కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే పైన పంటలు ఎండుతుంటే నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇవాళ మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనల మేరకే, రేవంత్ రెడ్డి అనే పిరికి పంద సూచన మేరకే మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. కానీ వదిలిపెట్టాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ రైతులకు చూపెడతాం. ఎన్ని పెట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి, మా పని మేము చేస్తాం. జనగామ జిల్లా పెంబర్తిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేటీఆర్ తో పాటు కన్నెపల్లికి వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ఇవాళ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించినటువంటి సందర్శనకు సంబంధించిన టూర్ పెట్టుతున్నారు. ఈ టూర్ నిన్న నుంచి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచే అప్రమత్తమైనటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసు వర్గాలు అప్రమత్తమై ఎక్కడికక్కడికి కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా
వ్యక్తిగతంగా ఎక్కడికక్కడికి అంటే గృహ నిర్బంధం అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి అరెస్ట్ల పర్వం అనేటువంటి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటే ఈ రోజు హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జనగామ జిల్లా పెంబర్తికి సంబంధించినటువంటి పొలిమేరలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడికి అంటే జనగామ టు హైదరాబాద్ టు వరంగల్ కు మధ్యలో ఉన్నటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంట్రీ కాగానే బారికేడ్లను ఎక్కడికక్కడికి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా కేటీఆర్ పెంబర్తికి రాగానే పెంబర్తిలో పోలీసులు అతన్ని అడ్డుకొని బారికేడ్లు పెట్టారు. ఆ బారికేడ్లను కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా కేటీఆర్ తోటి వస్తున్న నాయకులంతా కూడా మొత్తం వాటిని తోసుకొని బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుపెట్టినటువంటి అంటే తన వ్యక్తిగత వాహనం దిగి పోలీసుల బారికేడ్లను తోసేసుకుంటూ కేటీఆర్ ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకి అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకి తోపులాట జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేటీఆర్ చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద గోదావరి జలాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్, పంప్ హౌస్ కు సంబంధించినటువంటి పరిస్థితిని బాహ్య ప్రపంచానికి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల ఈ రకంగా పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఆక్షేపించడం అనేది జరిగింది. ఈ క్రమం లోపల పోలీసులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పూర్తిగా తోపులాట జరిగింది. రహదారిపైనే వాహనాన్ని నిలిపేసినటువంటి కేటీఆర్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా ఆయనను పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు కేటీఆర్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ కేటీఆర్ ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక దశలో కేటీఆర్ మాత్రమే అనుమతిస్తాం, మిగతా వాళ్ళని అనుమతించమని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేయడం, అక్కడ బారికేడ్లు తోసేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత అనేటువంటి చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఉద్రిక్తత ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. పూర్తిగా జనగామ అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకునే అవకాశం ఉందా లేదా అనేటువంటి టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ వద్ద కావచ్చు, వరంగల్ నగరానికి ఎంట్రీ అయ్యేటువంటి మడికొండ ప్రాంతం లోపల మొత్తం ఎక్కడైతే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆయన పరకాల మీదుగా భూపాలపల్లి మీదుగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. మార్గ మధ్యంలో ఎక్కడికక్కడికి కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే నిన్న ఎప్పుడైతే కేటీఆర్ తన సంబంధించినటువంటి టూర్ అనేటువంటి టూర్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి అటు పోలీస్ అధికారులు మాత్రం ఇంటెలిజెన్స్ ఎక్కడికక్కడికి మోహరించి తమ ప్రభుత్వానికి సమాచారం అందించడం, పోలీస్ శాఖకి సమాచారం అందించడం, ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు, అక్కడ జరగబోయేటువంటి విషయాలు ఏంటి అనేటువంటి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడికి కూడా బీఆర్ఎస్ శ్రేణులను కట్టడి చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి పెంబర్తి నుంచి కొంత కేటీఆర్ తనకు సంబంధించినటువంటి పర్యటన లోపల ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆయన పూర్తిగా రీచ్ అవుతారా లేరా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఆ వరంగల్ నగరాన్ని దాటుతారా, ఆ తర్వాత పరకాల, ఆ తర్వాత భూపాలపల్లి నియోజకవర్గాలను దాటుతూ కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోవాలి, మరి ఈ హడిల్స్ అని కూడా దాటుతారా అనేటువంటిది ఒక టెన్షన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అంతా కూడా క్వశ్చన్ మార్క్ మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేటీఆర్ మాత్రం పెద్ద ఎత్తున వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ కు ఖచ్చితంగా చేరుకుంటామనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో కేటీఆర్ బయలుదేరుతున్నారు. ఆయన సంబంధించినటువంటి శ్రేణులు కూడా బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా గండ్ర వెంకటరమణారెడ్డి అండ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా కేటీఆర్ ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది ఇప్పటికే హన్మకొండలో ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ లోపల మొత్తం విద్యార్థి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులను ఇప్పటికే అరెస్ట్ చేసి అక్కడ ఎక్కడికక్కడికి నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వస్తున్నటువంటి క్రమం లోపల ఇక్కడ వరంగల్ నగరంలో కూడా ఎక్కడికక్కడికి కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ శ్రేణులను కట్టడి చేశారు. కేటీఆర్ ఇప్పటికే వస్తున్నట్టు కేటీఆర్ కూడా పోలీస్ వాహనాలు వెంబడిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన కాన్వాయ్ ని ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా ఈ ఆపరేషన్ అంతా కూడా ఉన్నతాధికారుల సూచనలు, ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి కమాండ్స్ అనుగుణంగానే ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఉద్రిక్తత టెన్షన్ వాతావరణం మధ్య కేటీఆర్ కు సంబంధించినటువంటి పర్యటన కొనసాగుతుంది. ఆయన ఇంకా వరంగల్ నగరానికి చేరుకోలేదు. వరంగల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ మీదుగా ఆయనకు సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్, ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఖరారైంది. ఆయన నేరుగా ఆరేపల్లి వద్ద మొత్తం ఓఆర్ఆర్ నుంచి పరకాలకు కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డుకు చేరుకుంటారు. పరకాల నుంచి గుడెప్పాడు నుంచి మళ్ళీ భూపాలపల్లి మీదుగా ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఖరారైంది. అక్కడికి అంటే దారి పొడుగునా కూడా పోలీసులు
ఎక్కడికక్కడికి మోహరించారు, పోలీసు బలగాలు మోహరించారు. అంటే ఎస్ఐ అంటే కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్పీ స్థాయి అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు రోడ్ల వెంబడి మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ కేకే.